601 ప్రశ్న. సిబిఎస్ఈ వారి గ్రేడింగ్ విధానం ప్రకారం విద్యార్థి ఉపలబ్ధిలో C1 గ్రేడ్ మార్కుల రేంజ్ ఎంత? సిబిఎస్ఈ వారి గ్రేడింగ్ విధానం ప్రకారం విద్యార్థి ఉపలబ్ధిలో C1 గ్రేడ్ మార్కుల రేంజ్ ఎంత? 40 నుంచి 49, 50 నుంచి 59, 60 నుంచి 69, 70 నుంచి 79. ఇక్కడ క్లియర్గా అయితే చెప్తా చూడండి. ఈ మార్కుల గ్రేడింగ్ ఎట్లుంటుందంటే A1 ఉంటుంది సిబిఎస్ఈకి సంబంధించి, A2 ఉంటుంది, B1 ఉంటుంది, B2 ఉంటుంది, C1, C2, D, E1 అండ్ E2. ఈ విధంగా మార్క్స్ గ్రేడింగ్ ఉంటుంది. A1 అంటేనేమో 91 నుంచి 100 మార్క్స్ ఉంటుంది, A2లోనేమో 81 నుంచి 90 వరకు ఉంటుంది, B1 ఏమో 71 నుంచి 80 వరకు ఉంటుంది, B2 వచ్చేసి 61 నుంచి 70 వరకు ఉంటుంది, C1 51 నుంచి 60, తర్వాత C2 41 నుంచి 50, D అంటే 33 నుంచి 40, దెన్ E1 అంటే 21 టు 32, ఇక్కడ E2 అంటే 20 అండ్ బిలో. ఈ విధంగా సిబిఎస్ఈకి సంబంధించిన గ్రేడింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనల్ని అడిగింది C1 గ్రేడ్ ఎంత. ఇక్కడ చూడండి 51 నుంచి 60, అంటే ఇక్కడ మనకు ఆప్షన్లో 50 టు 59 ఇచ్చింది కాబట్టి ఇది ఈ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ సిబిఎస్ఈకి సంబంధించి ఏ గ్రేడింగ్ అడిగినా నిన్నటి లైవ్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, నిన్నటి లైవ్లో లాస్ట్ క్వశ్చన్ కూడా A1కి సంబంధించింది ఉంటుంది. A2కు సంబంధించిన గ్రేడ్ మార్కుల రేంజ్ అడిగినాము. అక్కడ రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు 81 నుంచి 90 ఉంటే రైట్ ఆన్సర్ అది. ఈ గ్రేడింగ్ మొత్తం అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆప్షన్ 2 అని కామెంట్ చేసిరో వాళ్ళందరిది కూడా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 602 ప్రశ్న. నియోజనాలను ఇలా కూడా అంటారు. నియోజనాలను ఇలా కూడా అంటారు. లక్ష్యాలు, ఉద్దేశాలు, నిర్దేశాలు, కృత్యాలు. నియోజనాలంటే ఇంగ్లీష్లో అసైన్మెంట్స్. అసైన్మెంట్స్ను ఇంకేమని పిలుస్తారు? ఇక్కడ లక్ష్యాలంటేనేమో గోల్స్, ఉద్దేశాలంటే ఇంటెన్షన్స్, నిర్దేశాలంటే డైరెక్టివ్స్. ఇక్కడ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశాలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నియోజనాలను, నిర్దేశాలను కూడా చెప్తాం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, కృత్యాలు కాదు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 603 ప్రశ్న. బోధన అభ్యసన సోపానాల్లో భాగమై విద్యార్థుల చురుకైన అభ్యసనానికి దోహదపడే ప్రశ్నలు లేదా వ్యాసక్తుల రూపంలో ఉండే వాటిని ఏమంటారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా చూడండి. బోధన అభ్యసన సోపానాల్లో భాగమై విద్యార్థుల చురుకైన అభ్యసనానికి దోహదపడే ప్రశ్నలు లేదా వ్యాసక్తుల రూపంలో ఉండే వాటిని ఏమంటారు? నియోజనాలు, పరీక్షలు, నికషలు, ప్రశ్నానిధులు. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు ఇచ్చే ప్రశ్నలు లేదా కార్యకలాపాలను అసైన్మెంట్స్ అంటారు, నియోజనాలు అంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి నియోజనాలు, అసైన్మెంట్స్. విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని అన్వయించుకోవడానికి, విమర్శనాత్మకంగా ఆలోచించడానికి, సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ 604 ప్రశ్న. స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైన ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైంది ఏది?
స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైన ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైంది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. 604వ ప్రశ్న అండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 604ది పఠనం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అంటున్నారు, భాషణం కాదు. నెక్స్ట్ 605వ ప్రశ్న. నన్నయ ఎవరి ఆస్థాన కవి? 605వ ప్రశ్న. నన్నయ ఎవరి ఆస్థాన కవి? మనుమసిద్ధి, రాజరాజ నరేంద్రుడు, ప్రోలయ వేమారెడ్డి, మాధవవర్మ. నన్నయను నన్నయ భట్టు అని కూడా పిలుస్తారు. నన్నయ భట్టు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి నన్నయతో పాటు కవిత్రయం తెలుసు కదా, నన్నయ, ఎర్రన, తిక్కన. వీళ్ళలో నన్నయ మొదటివాడు. ఈయన ఎవరి ఆస్థానంలో పనిచేశాడు? చాళుక్యరాజు గుగన విజయాదిత్యుని కుమారుడు. చాళుక్య భీమ వేయించిన నందంపూడి శాసనం సంస్కృత భాషలో ఉంది. ఇక్కడ నన్నయ రాసింది నందంపూడి శాసనం ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఆప్షన్ 2 అనే ఆప్షన్ని కమెంట్ చేసిరు. ఇది కాదు. నెక్స్ట్ 607వ ప్రశ్న. భారతాంధ్రీకరణలో నన్నయకు సహకరించిన లేఖకుడు ఎవరు? భారతాంధ్రీకరణలో నన్నయకు సహకరించిన లేఖకుడు ఎవరు? భారతాంధ్రీకరణ అంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం. నన్నయకు సహకరించిన లేఖకుడు ఎవరు? గురునాథుడు, నారాయణ భట్టు, పావులూరి మల్లన, గణపతి. 607. వెరీ గుడ్. చాలా కామెంట్స్ వస్తున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్ అని. ఎక్కువ మంది ఆప్షన్ 2 అంటున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నారాయణ భట్టు. ఇది చాలామంది ఆప్షన్ కమెంట్ చేసారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నన్నయ్య భట్టు మరియు నారాయణ భట్టు ఇద్దరు కూడా రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేటోళ్ళు వీళ్ళిద్దరు. నెక్స్ట్ 608. దుందుబి పాఠ్యభాగంలోని ఇతివృత్తం. ఈ దుందుబి అనే పాఠం నాకు తెలిసి ప్రజెంట్గా 6th to 10th క్లాస్ లోపల అయితే ఈ దుందుబి అనే పాఠ్యభాగం అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ప్రీవియస్లో అడిగినట్టయితే ఉంది. సో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా, తెలుసుకోండి. దుందుబి పాఠ్యభాగంలోని ఇతివృత్తం సంస్కృతి విలువలు, పర్యావరణ ప్రాధాన్యం, నైతిక విలువలు, సామాజిక చైతన్యం. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఈ దుందుబి అనే పాఠం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ ఏ క్లాస్లో ఉందో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన మిత్రులందరూ కూడా తెలుసుకుంటారు. నాకు తెలిసి ఓల్డ్ బుక్స్లో ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలామంది ఆప్షన్ 2 అనే కామెంట్స్, ఇప్పటికే చాలా కామెంట్స్ వచ్చినాయి ఆప్షన్ 2 అని. మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్యావరణ ప్రాధాన్యం అనేది రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. ఒక్కరు మాత్రమే సామాజిక చైతన్యం అన్నారు, కాదు. పర్యావరణ ప్రాధాన్యం దుందుబి పాఠ్యభాగంలోని ఇతివృత్తం. నెక్స్ట్ 609. మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం ప్రాంతంలో దుందుబి నదిని ఏ పేరుతో పిలుస్తారు? ఇదే క్వశ్చన్ ఇంతకుముందు క్లాసులలో, తెలుగు క్లాసులు ఇప్పటివరకు 15 అయిపోయినాయి. సో ఈ 15 క్లాసులలో ఇది ఉంది. ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. జయసేన, హరిసేన, విజయసేన, దేవసేన.
తెలిసిన మిత్రులందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి. ఆన్సర్ ప్లీజ్ 609. ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ రకంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. వెరీ గుడ్ అండి. ఇక్కడ 609వ ప్రశ్నకి దేవసేన